ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సిరి వ్లాగ్స్. వరంగల్ భద్రకాళి అమ్మవారి దర్శనం కోసం వెళ్తున్నామండి. సడన్గా అమ్మని చూడాలనిపించింది, సో వెంటనే స్టార్ట్ అయ్యాము ఇంకా ఫ్యామిలీ అందరితో. ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్ అండి. అమ్మవారి మెయిన్ కమాన్ అండి ఇది. ఇలా లోపలికి వెళ్ళాలి. అండ్ మీరు ఎప్పుడైనా ఈ చుట్టుపక్కలలో ఉన్న వాళ్ళైనా సరే, లేక దూరం నుంచి ఎప్పుడైనా కొన్ని విజిటింగ్ ప్లేసెస్కి వెళ్ళాలి అని అనుకుంటారు కదా, సో దట్ అలా మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు వరంగల్లో తప్పకుండా అమ్మవారి దర్శనం చేసుకోండి. ఇది వచ్చేసి టెంపుల్ లోపల ఇలా మనకంతా సమ్మర్ అని చలవ పందిళ్ళు వేశారు. అండ్ టెంపుల్ అవుట్లుక్ అయితే ఇలా ఉంటుంది. మనకి చాలా మంచి జరుగుతుందండి. అమ్మవారిని దర్శనం చేసుకొని మనస్ఫూర్తిగా మీరు ఏమైనా కోరుకుంటే కనుక, మన కోరికలో న్యాయం ఉంటే అమ్మవారు తప్పకుండా తీరుస్తారు. అండ్ ఇది వచ్చేసి శ్రీ వల్లభ గణపతి టెంపుల్. అండ్ ఇది అమ్మవారికి మెయిన్ ఎంట్రన్స్ అండి. లోపలికి వెళ్ళడానికి చాలా హిస్టరీ ఉందండి అమ్మవారికి. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ లోపల మనకి ఇలా ఉంటుంది. అండ్ అమ్మవారి ఐడెంటిటీ కోసం ఇలా మనకి ఒక క్లారిటీ ఉండడం కోసం ఇలా పెట్టారు. చూడండి అమ్మవారు ఎంత ముద్దుగా ఉన్నారో. బయట నుంచి చూడగానే అనిపిస్తుంది, వచ్చావా అన్నట్టుగానే, నవ్వుతున్నట్టుగానే అనిపిస్తుంది అమ్మవారి మొహం చూస్తుంటే. పసుపు ముద్ద లాంటి మొహం అండి, చంద్రబింబంలో ఉంటారు అమ్మవారు. నా సగం బాధలన్నీ పోతాయి అమ్మవారిని చూస్తే. సో అక్కడ నుంచి అమ్మవారి దర్శనం అయినాక బయటకు వచ్చాము. ఇలా అమ్మవారికి పెట్టిన శారీస్ అలా సేల్ చేస్తూ ఉంటారు. 3-4 శారీస్ అలా తీసుకున్నాము. అండ్ ఎక్కడైనా అంతే అండి, మా వాళ్ళు షాపింగ్ వెళ్ళినా అంతే, అమ్మవారి శారీస్ తీసుకున్నా అంతే, చూస్ చేసుకొని తీసుకుంటారన్నమాట. సో అలా 3-4 శారీస్ తీసుకున్నాము. ఇంకా శారీస్ తీసుకోవడం అయిపోయిన తర్వాత దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి రిటర్న్ వచ్చేసామండి. బట్ ఆ రోజంతా చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇది వచ్చేసి భద్రకాళి చెరువు. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్.